దుర్గా గారు, జగన్మోహన్ రెడ్డి సైన్యం పైన చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా వల విసిరారని, చంద్రబాబు గారు వల విసరడంతో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ శ్రేణులు విలవిల్లాడుతున్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇది వల విసరడానికి వాళ్ళ చేపలయ్యా, ఆయన వల విసరాల్సిన పని ఆయనకే ఉంది. ఆయన వాలంటీర్ల సమస్యలు తెలుసుకున్నారు. వాలంటీర్లు ఏ రకంగా ఈ ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు వాళ్ళని ఏ రకంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది, ఇప్పుడున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అంటే వైసీపీ ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతోంది, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తోంది, ముఖ్యంగా వాళ్ళని రాజీనామా చేయమని ఒత్తిడి తెస్తోంది. మీరు రాజీనామా చేసేయండి, మేము మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మీకు ఉద్యోగం ఇస్తాము అని వాళ్ళని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఎన్నికల ఏజెంట్లుగా వాళ్ళని పెట్టాలని కూడా చూస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళ గెలుపుకి వీళ్ళు వాలంటీర్లని ఎన్నికల విధుల్లో పెట్టడానికి వీల్లేదు అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ అంటే కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాలను కూడా ధిక్కరించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా? అందులో భాగంగానే వాలంటీర్లను ఎన్నికల విధుల్లో భాగం చేయాలని ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? తప్పకుండా. ఇప్పుడు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ సిఎస్కి కానీ, లేదా డీజీపీకి కానీ, ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పిందో వాళ్ళకి అర్థం కాలేదా, వినిపించలేదా మనకు తెలియదు. లేకపోతే వాలంటీర్ల వ్యవస్థను మీరు కొద్ది కాలం పక్కన పెట్టండి, వాళ్ళని విధుల్లోంచి తొలగించమన్నారు తప్ప వాళ్ళని ఉద్యోగం నుంచి తీయమని చెప్పలేదు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళని ఎన్నికల ఏజెంట్లుగా పెట్టకూడదని క్లియర్ కట్గా వాళ్ళు అది కూడా చెప్పారు. వాళ్ళు అందులో దాన్ని కూడా వీళ్ళు పెడచెవిన పెట్టి వాళ్ళని ఏజెంట్లుగా పెట్టుకోవాలనుకుంటున్నారంటే వీళ్ళు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ధిక్కరిస్తున్నట్టే కదా. ఈ ధిక్కరణ అనేది రేపొద్దున్న సిఎస్కిను మళ్ళీ డీజీపీకే వాళ్ళ మీద వేటు పడే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇదొక పక్కన ఇలా ఉంటే, రెండో పక్క చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ కొత్తగా వచ్చింది కాదు, ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. రామారావు గారు, నందమూరి తారక రామారావు గారి టైం నుంచి ఉంది. అది ఉండి అది మనకి చంద్రబాబు నాయుడు గారి టైంలో అది పెరిగి ఈయన 3000 చేస్తానని 5 సంవత్సరాల్లో దాన్ని 3000 చేయడానికి నానా అవస్థ పడ్డాడు ఈయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నేను వచ్చాక వాలంటీర్లకి ఇప్పుడు 5000 ఉన్నదాన్ని నేను 10,000 చేస్తాను అని హామీ ఇచ్చాడు ఆయన. ఇవాళ ఉగాది రోజున వాళ్ళకి ఈ హామీని ఆయన ప్రకటించారు. ఇది చాలా మంచి పరిణామం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది తెలిసేసరికి ఇంకొకటి ఏం చెప్పారు ఆయన అంటే, వాలంటీర్లు అందరికీ అంటే మీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు మీరు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళటానికి నా ప్రభుత్వం వచ్చాక, అంటే ఈ కూటమి ఏదైతే ఉందో నెగ్గి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచాక మీ అందరికి 50,000 వరకు ఏదో ఒక రకంగా అంటే మంచి మార్గంలో మీకు జీతం వచ్చేలాగా నేను చూస్తాను అనే హామీని కూడా ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మింగుడు పట్టల్లా. అందుకని ఆయన ఆయన చేపలాగా గిలగిల ఆయన కొట్టుకుంటున్నాడు. ఈయనేం వల విసర్లా, ఆయన ఎండిపోయిన చేపలాగా ఆయన ఉన్నాడు ఇప్పుడు. అది ఓకే. ఏంటి మేడం, చంద్రబాబు గారి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వాలంటీర్ల మనసు మారి అది ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఉండాలి. మరి ఇప్పుడు తెలివైన వాళ్ళు అనుకోండి, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎటు కాకుండా దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. ఇటు రిజైన్ చేయాలో తెలియదు, చేయకూడదో తెలియదు, ఇటు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మాలో తెలియదు, నమ్మకూడదో తెలియదు, ఈ ప్రభుత్వం వస్తుందో తెలియదు, రాదో తెలియదు. అంటే లోపల ఉన్న వాళ్ళకి వాస్తవాలు సరిగా అర్థం కావు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి, మీరు జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి. ఆల్రెడీ మీరు మాయలో పడి 5 ఏళ్ళు మీ జీవితంలో చాలా మంచి అంటే వాల్యుబుల్ టైంని మీరు మిస్ చేసుకున్నారు అని ఆయన చెప్తున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని వాలంటీర్లు కనుక సరిగా అవగాహన చేసుకుని వాళ్ళు వినగలిగితే తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందండి. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు మోసపోయి మళ్ళా మేము ఏజెంట్లుగా వెళ్తాము అని వాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎటు కాకుండా అయిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఎన్నికల వ్యూహాల్లో భాగంగా వాలంటీర్లకి 10,000 నేను జీతభత్యాలు ఇస్తాను అంటూ కూడా ఆయన ఒకవేళ గనక ప్రామిస్ చేస్తే తర్వాత పరిణామాలు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? ఇట్లా ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఒక పార్టీ అనౌన్స్ చేశాక ఆయన ఇవ్వటం అనేది
అది జనాలు నమ్ముతారండి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు చేస్తే ఎట్లా అది? ఆ పని నువ్వు ముందే చేయాలి, నీ మేనిఫెస్టోలో పెట్టాలి. నువ్వు పెట్టలేదు, ఇప్పుడు ప్రతిపక్షం పెట్టాక నేను అదే అమలు చేస్తానంటే అది ప్రజలు ఎందుకు నమ్ముతారు? ముఖ్యంగా వాలంటీర్లు ఎందుకు నమ్ముతారు? నువ్వు మమ్మల్ని ఇంతలాగా ఎండనక వాననక తిప్పావు, నువ్వు మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టావు, వాళ్ళ చేత ఎంత మొన్న ఇబ్బందులు పెట్టాడండి ఆయన వాలంటీర్ని. మీరు ఇలా చేయండి అలా చేయండి అని వాళ్ళ చేత అడ్డమైన పనులు చేయించి వాళ్ళ చేత అబద్ధాలు చెప్పించి అది చూసే వాళ్ళకి ఎంత అసహ్యంగా ఉంటుంది అది. అందుకని ఇటువంటివి జరిగే పని లేదండి. అది ఇప్పుడు ఆయన 10,000 అంటే ప్రజలు నమ్మరు, అసహ్యంగా ఉంటుంది ఆయనకే. అది ఎవరికి? జగన్మోహన్ రెడ్డికే బాగోతుంది అలాంటి అనౌన్స్మెంట్ కనుక చేస్తే. ఆల్రెడీ చంద్రబాబు గారు చేసేసారు కాబట్టి ఇప్పుడు వాలంటీర్లు తెలివిగా ఆలోచించి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే నిర్ణయించుకుంటే బాగుంటుంది. మేడం, జగన్మోహన్ రెడ్డి మీద వాలంటీర్లలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందా అంటే ఏం చెప్తారు? చాలా మటుకు ఉందండి. ఇప్పుడు 100% ఉండకపోవచ్చు, కనీసం 60-70% ఉన్నా కూడా అది వాళ్ళ భవిష్యత్తుకే మంచిది. అది జగన్మోహన్ రెడ్డికి నష్టం, చంద్రబాబు నాయుడు గారికి కలిసి వస్తుంది. ఏ రకంగా అంటే ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తును ఆయన తీర్చిదిద్దుతానన్నారు కాబట్టి అది వాళ్ళకు కూడా వాళ్ళ భవిష్యత్తుకు ఒక మంచి మార్గదర్శకం అవుతుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళలో ఎవర్షన్ అయితే ఉందండి. అంటే అసలు వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు సైన్యం అంటూ కూడా నిన్న మొన్నటి దాకా చెప్తూ ఉన్న నేపథ్యంలో అసలు నిజంగా ఇప్పుడు వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధమవుతారా అంటే ఏం చెప్తారు మేడం? తప్పకుండా సిద్ధమవుతారండి. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఇవన్నీ గమనిస్తారు కదా, కుటుంబం కూడా చూస్తుంది. ఏంటి నా పిల్లలు ఏంటి ఇట్లా తయారవుతున్నారు, చదువుకోవాల్సిన పిల్లలు, ఒక మంచి ఉద్యోగం అనుకుని మనం పంపించాము, ఒక నెలకు 5,000 ఉన్న ఊళ్ళో కడుపు చల్ల కదలకుండా వస్తుంది మనకు అనుకున్న టైంలో ఈయన ఇలా చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అన్న అతను, లేనిపోయిన అబద్ధాలు చెప్పి నా పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా ఆలోచించి వాళ్ళ పిల్లల భవిష్యత్తును వాళ్ళు కూడా సక్రమ మార్గంలో పెడితే బాగుంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నమ్మి వాళ్ళు పిల్లలకి వాళ్ళు హితబోధ చేస్తే తప్పకుండా ఇది మంచి మార్గంలోకి వస్తుందండి. వాలంటీర్లు కూడా మారుతారు. మేడం, జగన్మోహన్ రెడ్డి మీద వాలంటీర్లలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందా అంటే ఏం చెప్తారు? చాలా మటుకు ఉందండి. ఇప్పుడు 100% ఉండకపోవచ్చు, కనీసం 60-70% ఉన్నా కూడా అది వాళ్ళ భవిష్యత్తుకే మంచిది. అది జగన్మోహన్ రెడ్డికి నష్టం, చంద్రబాబు నాయుడు గారికి కలిసి వస్తుంది. ఏ రకంగా అంటే ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తును ఆయన తీర్చిదిద్దుతానన్నారు కాబట్టి అది వాళ్ళకు కూడా వాళ్ళ భవిష్యత్తుకు ఒక మంచి మార్గదర్శకం అవుతుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళలో ఎవర్షన్ అయితే ఉందండి. అంటే అసలు వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు సైన్యం అంటూ కూడా నిన్న మొన్నటి దాకా చెప్తూ ఉన్న నేపథ్యంలో అసలు నిజంగా ఇప్పుడు వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధమవుతారా అంటే ఏం చెప్తారు మేడం? తప్పకుండా సిద్ధమవుతారండి. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఇవన్నీ గమనిస్తారు కదా, కుటుంబం కూడా చూస్తుంది. ఏంటి నా పిల్లలు ఏంటి ఇట్లా తయారవుతున్నారు, చదువుకోవాల్సిన పిల్లలు, ఒక మంచి ఉద్యోగం అనుకుని మనం పంపించాము, ఒక నెలకు 5,000 ఉన్న ఊళ్ళో కడుపు చల్ల కదలకుండా వస్తుంది మనకు అనుకున్న టైంలో ఈయన ఇలా చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అన్న అతను, లేనిపోయిన అబద్ధాలు చెప్పి నా పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా ఆలోచించి వాళ్ళ పిల్లల భవిష్యత్తును వాళ్ళు కూడా సక్రమ మార్గంలో పెడితే బాగుంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నమ్మి వాళ్ళు పిల్లలకి వాళ్ళు హితబోధ చేస్తే తప్పకుండా ఇది మంచి మార్గంలోకి వస్తుందండి. వాలంటీర్లు కూడా మారుతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.